నేటిదిన వాక్య ధ్యానం కొరకు 111వ కీర్తన 9వ చరణంలో రాయబడిన మొదటి వాక్య భాగాన్ని చదువుకుందాం. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయువాడు. వాక్య ధ్యానం కొరకే ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మను మీరు బలపరచుమని యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బంధకములలో ఉన్నటువంటి వారికి ఆయన విమోచనము కలుగు చేసేటటువంటి దేవుడిగా ఉన్నారు. పలు రకాల సమస్యలు మానవ జీవితాన్ని బంధిస్తూ ఉంటాయి. అపవాది చేత కలిగే శోధనలు, విశ్వాసం విషయమై కలిగేటటువంటి పరీక్షలు, వీటన్నిటిలో కూడా మనుషుడు పలు రీతిలుగా బంధింపబడుతూ ఉంటాడు. మరి కొందరైతే దేవుని ఆజ్ఞలకు అవిధేయులై తమ బంధకములు తామే ఏర్పాటు చేసుకునేటటువంటి వారుగా ఉంటారు. అయితే వాటన్నిటిలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన విమోచించేటటువంటి దేవుడు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటాన్ని సంతోషిస్తున్నాను. యోబు గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనం మొదలుకొని 2వ అధ్యాయము 13వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగంలో అక్కడ యోబు పరీక్షించబడుతూ తాను ప్రక్కన బిడ్డలను, అలానే తనకు కలిగినటువంటి ఆస్తిని, పశు సంపదను, అలానే పంటను అతడు పోగొట్టుకున్నాడు. అంత మాత్రమే కాక తాను కలిగి ఉన్నటువంటి ఆరోగ్యాన్ని కూడా అతడు కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే తాను దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసాన్ని బట్టి, నిరీక్షణను బట్టి తనకు ఒక విమోచకుడు ఉన్నాడని అతడు ఎన్నడూ మర్చిపోలేదు. యోబు గ్రంథం 19వ అధ్యాయము 25వ వచనంలో అయితే నా విమోచకుడు సజీవుడు అని అతడు తెలియచేయటం గమనించగలం. నిజమే, ఎంత సజీవుడైనటువంటి దేవుని మీద యోబు గారు విశ్వాసం ఉంచారో ఇక్కడ మనం గమనించాలి. మరి తన విశ్వాసాన్ని బట్టియే యోబు గ్రంథం 42వ అధ్యాయములో 10వ వచనంలో రాయబడినటువంటి వాక్య భాగంలో యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన యోబు గారికి క్షేమస్థితిని దయచేసినట్లే ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఏ విధమైనటువంటి బంధకములతో ఉన్నవారైనా యోబు గారు ఉంచినటువంటి విశ్వాసం వంటి విశ్వాసాన్ని ప్రభు ఎదుట కనుపరచండి. మీ ప్రతి బంధకములన్నిటిని గూర్చి దేవునికి ప్రార్థన చేయండి. నిశ్చయముగా నేడు మీరున్నటువంటి ప్రతి బాధ నుండి సజీవుడైన విమోచకుడకు దేవుడు నిశ్చయముగా ఆయన అతి త్వరలో మీ బంధకములన్నిటిని తొలగించి ఆయన మనకు విమోచన కలుగు చేసినటువంటి దేవుడుగా ఉన్నారు. పాప బంధకముల నుండి మనల్ని విమోచించటానికి ఆయన కలువరి సిలువలో మరణించి పునరుద్ధానుడై లేచిన దేవుడే ఈ దినమున ఏ విధమైనటువంటి పరిస్థితుల్లో మీరున్నా ఆయన మనల్ని విమోచిస్తాడు. ఇటు విమోచకుడకు దేవుడు ఈ దీవెనకు మిమ్మలను కూడా పాత్రులుగా చేయాలని ప్రార్థిస్తూ కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఏ విధమైనటువంటి బంధకాలతో బంధింపబడి మా ప్రియులు బయటికి రాలేని స్థితిలో విడుదల కొరకు ఎదురు చూస్తున్నారో విన్న ఈ మాటల ద్వారా వారి మనసు, వారి ఆత్మ నీ దిక్కునకు చూచున్నట్లుగా ఈ దినమే వారిని మీరు దర్శించుదురుగాక. దైవజనులను, వారి కుటుంబాన్ని, సేవా పరిచయం దీవించండి. కృంగిన వారిని, వేదనలో ఉన్న వారిని దయతో ఈ దినం ఆదరించమని ప్రార్థన చేస్తున్నాను. దర్శించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నూతన సంవత్సర దయాకిరీటని దినం పొందిన మా ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి. కృపాక్షేమములు కలుగుటకై లేవనెత్తమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితో నడిపించును గాక. ఆమేన్. నేడు విన్న